శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 4 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 5వ స్కందాన్ని 63 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 64వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. లంచం పుచ్చుకొని దొంగ సాక్ష్యం చెప్పి ఎదుటి వారిని మోసగించిన పాపాత్ముణ్ణి వీచి అనే నరకంలో పడేస్తారు. ఏం చేస్తారు అక్కడ? 100 యోజనాల ఎత్తైన కొండ శిఖరం నుండి తలకిందులుగా కింద పడేస్తారు. ఏమిటా నరకం పేరు? వీచి. అక్కడ కింద రాతి నేల ఉంటుంది, కానీ చూడటానికి నీళ్ళలాగా కనపడుతుంది. అందుకోసం దాన్ని అవీచి అని కూడా పిలుస్తారు. అంటే తరంగాలు లేనిది అని. అప్పుడు వాడు పెడబొబ్బలు పెడుతూ అలలు లేని కొలనులాగా ఉన్న ఆ చట్రాతి మీద పడిపోతాడు. ముక్కలు ముక్కలైపోతుంది శరీరం. సోమయాజి పెళ్ళాన్ని కామించిన లేదా అనుభవించిన వాణ్ణి, సోమపానమంటూ దొంగచాటుగా మద్యపానం చేసే వేదవేత్త వైశ్యుల్ని క్షత్రియుల్ని, సోమయాగం చేసిన బ్రాహ్మణుల్ని, వ్రతముందున్న వాడిని మద్యమును త్రాగరాదు అట్లు చేసిన వారిని వదిలిపెట్టక. అంటే ఏంటి దాని అర్థం? సోమపానం అని చెప్పి దొంగచాటుగా కళ్ళు తాగేవాడిని అని. యజ్ఞం చేసిన తర్వాత సోమపానం అని పుచ్చుకుంటారు. అది యజ్ఞం అయిన తర్వాత. అలా అని చెప్పి తాగచ్చులే అని చెప్పేసి కళ్ళు తాగడం తప్పది. అది యజ్ఞం అంతా చేసిన తర్వాత 100 యజ్ఞాలు చేసిన సోమయాజి అంటారే, ఆ సోమయాజి చేసే పని అది. అంతవరకే అది పరిమితం. అంతేగాని ఆ తర్వాత దొంగచాటుగా ఇది సోమపానం అంటూ ఇప్పుడు కొంతమంది అదే చెప్తున్నారు. సారా మానం అంటే సోమపానం అయ్యా, దీన్ని మానటం. అటువంటి వాడిని ఎక్కడేస్తారట? సలసల కాచిన ఉక్కు నీటిని వాడి నోట్లో పోస్తారట. తాగరా ఇప్పుడు సోమపానం అని. అర్థమైందా? ఇక తనకన్నా గొప్పవారు పండితుల్ని అహంకరించి అవమానిస్తే అతడు బతికున్నా కూడా చచ్చిన వాడితో సమానమే. అటువంటి వాణ్ణి క్షారకర్ధమం అనే నరకంలో పడేస్తారు. ఏమిటో దాని పేరు? ఉప్పు కారాల బురద అన్నమాట. అది కూడా తలకిందులుగా వేలాడదీసి యాతన పాములు చేసి వదిలిపెడతారు. ఎవరిని? తనకన్నా గొప్పవారిని అవమానించితే, అహంకారంతో అవమానిస్తే వాడిని అలా చేస్తాడు. వాడు బతికున్నా కూడా అసలు చచ్చిన వాడితో సమానేను. వాణ్ణి క్షారకర్ధమం అనే నరకంలో పడేస్తారు. రేపు మనం మరికొన్ని నరకాల గురించి చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణం